తమ్ముడు తమ్ముడు ఎవరు? అన్నయ్యను. అన్నయ్యవా? ఎక్కడున్నావు? ఇక్కడే రా, ఇటు చూడు, రా, వచ్చి తలుపు తీ, ఆడుకుందాం. మమ్మీ, చాలాసేపటి నుంచి అపార్ట్మెంట్ అంతా నీకోసం వెతకలేకపోతున్నాన్రా. ఎన్నిసార్లు చెప్పాలరా రాత్రిపూట బయటికి రాకు రాకు అని? నీకసలు ఆడుకోవడానికి వేళాపాళ లేదట్రా. అయినా నీకు ఈ రూమ్ తో పనేంటి? అన్నయ్య. అనేలేడు కనేలేడు రా. డాడీ వచ్చారు, ఇప్పుడు నువ్వు రాకపోతే కొడతారులే. వాచ్మెన్, డోర్లు ఓపెన్ చేస్తున్నాయి, వచ్చి లాక్ చేయి. ఏంటి? రూమ్ కావాలండి. ఫ్యామిలీనా? కాదు మేడం. బ్యాచులర్సా? సార్ మేము చాలా మంచి సార్. నేను నమ్మను. ఒక బ్రహ్మచారి ఈజ్ ఈక్వల్ టు 100 మంకీస్. మందు మగువ చీచి, మాకు అమ్మాయిలను తెచ్చుకునే అలవాటు లేదండి. నాకుంది. మీలాంటి మంచి వాళ్ళకి ఇస్తే నాకు వర్కౌట్ కాదు. ఎంజాయ్ ది లైఫ్. అయినా ఈ హైదరాబాద్ ఏంద్రా చాలా బ్యాడ్ గా ఉంది. బ్యాచిలర్స్ అంటే మరీ ఇంత భయం ఏంట్రా? ఎలక్షన్ ఐడి ఉందా, ఫోటో ఐడి ఉందా, అడ్రస్ ప్రూఫ్ ఉందా అని తిక్క తిక్క క్వశ్చన్ వేస్తున్నారా. ఏకంగా ఒకడైతే ఆధార్ కార్డు ఉందని అడిగారా. ఏదో వాడి దగ్గర ఉద్యోగానికి వెళ్ళినట్టు. అదంతా కాదు కానీ మామ, కాలేజ్ హాస్టల్లోనే కంటిన్యూ అయిపోతే నీకేంట్రా బాబు, మీ అయ్య పెద్ద బిజినెస్ మ్యాన్. నాలంటోడు నెలకు 6,000 కట్టాలంటే ఎలా? బిజినెస్ మ్యాన్ అయితే మాత్రం నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నా గానీ పిన్ని మా అమ్మకి చెల్లెలైనా బాబాయ్ బయటోడు కదరా. ఒరేయ్ తొందరగా ఏదో ఒకటి చూడండి. డైలీ అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నాను. 2 hours జర్నీ. చూస్తూనే ఉన్నాం కదరా. అయినా తొందరగా దొరికిపోవడానికి ఇదే మీ కొండపాలెం కాదు, మెగా సిటీ. మా ఊళ్ళో 500 రూపాయలకి ఇల్లు దొరుకుతుంది. ఇది మెగా సిటీ కదా. 750 800 పర్లేదు, ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం. ఏటేటేటి తలో 800 వేసేసుకుని ఇల్లు తీసేసుకుందామనే? ఎక్కువైపోద్దేమోరా. తలకి 800 కదా, అందరూ కలిపి 800. ఒరే నేను చంపేస్తాను. మాట్లాడకుండా కూర్చోరా. ఏం మాట్లాడకు, మేము చూసుకుంటాం. ఏదో ఒక రోజు నేనే నిన్ను చంపేస్తాను. ఒక కూల్ డ్రింక్ తీసుకురామా. ఏ తమ్ముడు ఆగు, ఇట్రా ఇట్రా. ఈ మిర్చి తీసే, ఎక్కువ అయిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదురా. ఎంత వెతికినా దొరకట్లేదు. తిరగడమే మిగిలిపోతుంది. ఒరే అటు చూడు, పేపర్ తో పాటు వాడు గాల్లో ఎగిరిపోతున్నా ఏంటి? మామ పర్సనల్. ఓకేరా.
ఏంట్రా? దొరికేసిందిరా. ఏంది ఇల్లు. ఇల్లా ఎక్కడ్రా? చింతల్ బస్. నా పేరు పార్వతీశం ఫ్రమ్ పార్వతీపురం. చెప్పండి, చిన్నిల్లా పెద్దిల్లా? రెంట్ ఎంత సార్? ఏ మీ ఫ్రెండ్ చెప్పలేదా? లిఫ్ట్ లేదా? కరెంట్ లేదు. ఓహో. ముందు నడే. ఇదిగో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓకేనా? 3 BHKనా? యా వద్దా? అద్దె మరి అద్ది 3000 5 నెలలు. ఏంటి? అదే మొదటిది అద్దె, రెండోది అడ్వాన్స్. 5 నెలల? 2 నెలలు ఇచ్చినా ఓకే. 2 2 నెలల? నెలలా? ఒక్క నెల ఇచ్చినా పర్వాలేదు. ఒక్క నెల ఇచ్చినా పర్వాలేదా? ఆగండి, ఇదే ఇల్లు. అమ్మో, ఎమర్జెన్సీ కాల్, నేను కొంచెం మాట్లాడాలి. ఓకే. మీరు చూసుకుని వచ్చేయండి. ఓకే. చెప్పండి, చిన్నిల్లా పెద్దిల్లా? సార్ ఇల్లు సూపర్, కానీ ఒక రూమ్ లాక్ చేసుందే. చెప్పడం మరిచా, ఆ రూమ్ మాత్రం వాడొద్దే. ఎందుకు సార్? ఇల్లు కావాలా ఆరా కావాలా? ఇల్లే కావాలి సార్. సార్ ఇంత పెద్ద ఇల్లు మీరు మరీ చీప్ గా 3000కి ఎందుకు ఇచ్చినట్లు? ఇల్లు కావాలా ఆరా కావాలా? అదే కదా సార్ నా డైలాగు. మరి ఎప్పుడు దిగుతున్నారు? సార్ మరి రూమ్ నిండా ఫర్నిచర్ ఉంది, ఎలా అండి? హౌస్ ఓనర్ ఆఫీస్ గా ఉపయోగించేవారు, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, దాన్ని మీరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. జర భద్రం. భలేవారు సార్, మా సొంత సామాన్లా చూసుకుంటాం. నేను చెప్పింది సామాన్ల గురించి కాదు. బాగుంది. బాగుందిరా. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. చాలా బాగుంది మావా, అనుకోలేదు ఇంత మంచి రూమ్ దొరుకుతుందని. మా పర్సనల్ మా. సార్ 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 చెప్పండి. అరే మామా, నాకు మాత్రం సపరేట్ రూమ్ కావాలరా. ఎందుకురా? ఎందుకంటే నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను రా. చదువుకోరా, కలెక్టర్ అయిపో. మా సన్యాసి బ్యాచ్ కి మంచి పేరుదా, ఓకేనా? సర్లేరా, నువ్వు పక్క రూమ్ తీసుకో. అరు మా మామ అది అదే. ఓకే మామా, థ్యాంక్ యూ మామా. పర్లేదురా.
ఏంట్రా ఈడియట్, డోంట్ టచ్ మీ. శ్రీ, ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు? రా, ఇద్దరు ఏకమైపోదాం రామ్మా. ఈ చెలిపులిని చంపేశాం రా. రే, నేను నిన్ను చంపేస్తాను రా. నీకెప్పుడు రుసరుసలే. అయినా మీ మగాళ్ళంతా ఇంతే, నాన్ కోఆపరేటివ్. యహా అర్ధరాత్రి అంకం శివాలస్తే చీరేస్తా. నువ్వు రాకపోతే పో, ఈ నైట్ నేను చక్రీతో వచ్చేసేపోతా. ఏ చక్రీ, చీని బతుకు తగలయ్యా. నీ అబ్బా, ఈ టైంలో ఎట్లా దెయ్యంలో తిరుగుతున్నావు? అరే, సడన్ గా ఎందుకో మేల్కొచ్చిందిరా, లైట్ వేద్దామని ఇక్కడికి వచ్చా. రేయ్, నాకు కూడా నిద్ర పట్టట్లేదురా. ఆ అన్వర్ గోడు ఒకడు మీద మీద పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. వాడు అంతేరా బాబు, నైట్ క్వీన్. పగలోలా ఉంటాడు, రాత్రోలా ఉంటాడు. అరే, ఆ రూమ్ ఎలాగూ ఖాళీగా ఉంది కదా, ఆ రూమ్ లో పోయి పడుకుంటారా? ఆ రూమ్ వాడదని చెప్పాడు గారా ఆ బ్రోకర్. ఆడు బోకురా, అందుకే అలా చెప్పాడు. ఆ రూమ్ ఓపెన్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా. నీ ఇష్టం ఎవడికి కావాలి బా, నేను డిసైడ్ చేశాను, నువ్వు సైడ్ చేయకు, అర్థమైందా? వావ్, ఆకాశం, నక్షత్రాలు, వావ్ అమేజింగ్. సూపర్, ఫ్యాంటాస్టిక్, అద్భుతంగా ఉంది అసలు. అయినా ఈ బ్రోకర్ గాడి ఈ రూమ్ ని ఎందుకు వాడద్దు అన్నట్టు, నాకదంతా అనవసరం. నేను డిసైడ్ అయ్యా, ఈ రూమ్ ఇంక నాదే. అమ్మయ్యా, ఇక ఆ అన్వర్ గాడి చేష్టల నుండి, చక్రీ గాడి మాటల నుండి తప్పించుకోవచ్చు. ప్రశాంతంగా ఉంది.
కమ్మ జీవితం ఛే. అరే ప్రసాద్, అంత గట్టిగా అరుస్తావారా? నెమ్మదిగా పిలవచ్చు కదా. నేనా? నువ్వు కాకపోతే నేనా? ఏహే, నా పాటికి నేను చదువుకుంటాను, నిన్నెవరు పిలిచారా? అంటే ఇప్పుడు అరిచింది నువ్వు కదా. ఎవరంటారు? సరే చదువుకో, కానీ మనసులో చదువుకో, గట్టిగా కాదు. అర్థమైందా? పడుకుంటున్నాను నేను ఇక్కడ, డిస్టర్బెన్స్ గా ఉంది. గుడ్ నైట్. యూజ్లెస్ ఫెలో. ఎందుకైనా మంచిదే. చెప్పాను కదా, మనసులో చదువుకో. ఏంటిది? నీ అబ్బా ఎందుకు కట్టావురా? నీ అబ్బా నువ్వే కదరా నా మానా నేను ప్రశాంతంగా పడుకుంటే కాల్ పట్టుకుని లాగావు. ఇందాక వచ్చేమో అర్చానన్నావు, ఇప్పుడేమో కాలు పట్టి లాగావు, చేతులు పట్టి లాగావు అంటున్నావు. అరే నీకు డెఫినెట్ గా దయ్యమో పిచ్చో పట్టిందిరా. ఎద్దవ కూతలు పీకు. నేను మంచి రూమ్ లో పడుకున్నానని నీ కుళ్ళు, అందుకే నా కాళ్ళు పట్టుకుని లాగావు. అబ్బా ఏమైందిరా మీకు అర్ధరాత్రి పూట అరుపులు? అరే మావా, నేను ఆ రూమ్ లో పడుకోవడం వీడికి నచ్చలేదురా, అందుకే నా కాళ్ళు పట్టుకొని లాగాడురా. ఏది పడితే అది పట్టుకొని లాగడానికి నేను అన్వని కాదు. చంపుతాను రోయ్, అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకు సింపుల్ మ్యాటర్ సిలిగా కూడా పడతారు? వెళ్ళి పడుకుని ముందు పోరపో. అరే నువ్వు కూడా పోరా. బంగారం అంటే కళ చెడదొబ్బేరాదోలో. ఏ చక్రి ఆగు, నేను వస్తాను. రాస్కల్స్, బంగారం లాంటి ఇక్కడ చెడదొబ్బారు. ఇది ఒక రూమ్ అని, వీడు ఈ రూమ్ లో ఉంటున్నాడు అని నేను ఉడికిపోయి ఈయన కాలు చేతి పట్టుకొని లాగినట. తూ ఈయన అమ్మ జీవితం. ఏదో బతుకు, ఇప్పుడే కరెంటు పోవాలా? చి, ఈ క్యాండీలు అగ్గిపేట ఎక్కడ పెట్టారో ఈ ఎదవలు, సమయానికి దొరకదా?
చక్రి ఈ అబ్బా నువ్వా అబ్బా ఇంత ధైర్యం ఉంటే నన్ను కొడతావురా? ఇలా నా చేతుల్లో వచ్చి కాపాడదాం అనుకుంటే నీకు తెలియదు నన్ను చంపడానికి జరుగు నంబరికి చూసిరా నంబరికి చూసిరా నీకు తెలియమా వీడు నేను చంపడానికి ప్లాన్ వేసిండ్రా నేను ఎందుకు చంపుతాను నేను సివల్స్కి ప్రిపేర్ అవుతున్నాను మీకు కుళ్ళురా అందుకే మీరందరూ నన్ను చంపాలని చూస్తున్నారు కుళ్ళు లేదు గిట్టు లేదు పడుకున్నా ప్లీజ్ ఈ దండం పెడతా పదవే ఓ సారీ పదరా అయినా వాడి పక్కన ఎలా పడుకుంటున్నారు నువ్వు ఏమోరా నేను పడుకుంటే నా పక్కన ఎవరేం చేసినా నాకు తెలియదు దొంగనా కొడుకులు ఏం లేదు మావా చిన్న పర్సనల్ కాల్ సంధికైనా పొందికైనా సిట్టింగ్ అయినా బెట్టింగ్ అయినా అన్నిటికీ ఒకటే మందు నేను తాగరా నేను తాగేస్తాను 1 2 3 అసలు ఈ గొడవ దేని గురించి వచ్చింది ఆ పత్రం గురించేగా ఓ సారీ ఆ ఛత్రం గురించేగా అబ్సల్యూట్లీ రైట్ ఏముందిరా ఆ రూమ్ లా ఆ రూమ్ కనీసం దీనికి కూడా పనికొస్తుందో రాదు పనికొస్తుందా రాదా అని డౌట్స్ వద్దు నేను ఇప్పుడే వెళ్ళి క్లియర్ చేసి వస్తా జస్ట్ ఏ మినిట్ steady open the door ఓరా అన్వర్ ఏం చేస్తున్నావు నువ్వు లోపల తొందరగా మామా కొంప తీసిన రూమ్ ని కంపు చేసేస్తున్నాడేంటో ఏంట్రా ఇడు ఏమైంది వాటర్ తీసుకురాలేదు ఏం చూపిస్తున్నారా నువ్వు ఏమైంది మామని చూడరా మామని చూడు ఏమైందిరా నీకు ఏమైపోతున్నాడు వీడు ధైర్యం ఉంటే నా రూమ్ కి వచ్చి ఉచ్చపోస్తావా మిమ్మల్ని పోయిస్తాను రావచ్చా ఎప్పుడా ఎప్పుడు దగ్గరికి వచ్చి చంపేస్తా
ఎంత ధైర్యం నీకు? చంపి పారేస్తా. నిప్పులు కట్టే దెయ్యాలు కూడా నా ధైర్యాన్ని చూస్తే పారిపోవాల్సిందే. నా ముందు నువ్వెంత పిల్ల దెయ్యానివి. రాయే చూసుకుందాం రా. ఉండే మనకేం పోయలేదు. ఆ దెయ్యం కానీ చూడు ఏం చేసి వస్తాను. రాయే రా. రాయే రా. ఏ అన్వర్ ఇటు వచ్చారా, ఇటు వచ్చాయి. ఏంటి నన్ను చూస్తే అంత భయపడుతున్నావు? నీరు ధైర్యం దమ్ము పోల్చి ఉంటే రావే రా. రావే రా. రా. అరే కాపాడండి కాపాడండి. అరే పడిపోతుండ్రు రే మావా. కాపాడరా. ఎక్కడున్నారా? కాపాడు చాలా కాపాడు. ఏదో ఒక రోజు నేనే నిన్ను చంపేస్తాను. ప్లీజ్ నన్ను కాపాడరా. నీకు పుణ్యం ఉంటుంది మా 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 నీ కింద పడిపోతున్నా మా. దేవుడు దిగులోకి వచ్చేయండి రా. నిజరా మా. పట్టుకోరా నన్ను పట్టుకో. గట్టిగా గట్టిగా పట్టుకో. నన్ను పట్టుకో పట్టుకో గట్టిగా గట్టిగా. పైకి రా పైకి రా. సారా మనం ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు అవునరా, అవును. వెళ్దాం పద పద పద. నేను చేయదు నేను చేయదు. ఈ సైతాన్ బారి నుంచి నన్ను కాపాడు. ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు? దేశానికి పట్టిన చీడ పురుగుల్ని చంపాలనుకుంటున్నా. మేము చీడ పురుగులం కాదే. అయినా మేము దేశానికి ద్రోహం చేశాం. దుర్మార్గులారా, ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని వదిలిపెట్టడమా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? కాదు, శవాలను చూసి భయపడతామే. అలాంటిది ఇంకొకరిని ఎలా చెప్పగలుగుతాం? ఏమీ తెలియనట్లు ఎంత బాగా డ్రామాలు ఆడుతున్నారా. డ్రామాలా? డ్రామాలంటే? అవును, మీరు స్లీపర్ సెల్స్. అంటే ఇదొక టెర్రరిస్ట్ జాతి. మేము టెర్రరిస్టులమా?
ఒకడొచ్చి మీకు ఏదో పార్సిల్ ఇస్తాడు, వాడు ఎవడికో రెండోవాడికి ఇమ్మంటాడు, అక్కడికి మూడోవాడు వచ్చి తీసుకువెళ్తాడని మీతో చెప్తాడు. మీరేమో బుద్ధి లేని గొర్రెల్లా అక్కడ పార్సిల్ పెట్టేస్తారు. అంతే, ఆ పార్సిల్లో ఉన్న బాంబు పేరడం, ఎంతో మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం. బాంబే, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది ప్రాణాలు తీస్తారు? అలా అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో నా అందమైన ఫ్యామిలీ కూడా ఒకటి. అమ్మ, నాన్న, తమ్ముడు, నా ముద్దులో చెల్లె. అయినా నేనేం చెప్పినా మీకు వేస్టే, మీకు అర్థం కాదు. అర్థమైనా మళ్ళీ అదే పని చేస్తారు, ఎందుకంటే మీరు టెర్రరిస్టులే కదా. సార్, మీరు మమ్మల్ని పదే పదే టెర్రరిస్ట్ అంటున్నారు. అలా అనకండి సార్. ఓకే, వీడు క్రిస్టియన్, వీడు హిందూ, వీళ్ళు టెర్రరిస్టేనా? టెర్రరిస్టులు అంటే ముస్లింలు మాత్రమేనని ఏ దేశము ప్రకటించలేదే, ఏ మేధావి చెప్పలేదే. చట్టానికి దొరకిన వాళ్ళలో చాలా మంది టెర్రరిస్టుల ముసుగులో దాక్కుని ఉన్న మీలాంటి స్లీపర్ సెల్సే. ఒకడేం చేస్తున్నాడో ఇంకొకటి తెలీదు, వీడేం చేస్తున్నాడో వాడికి తెలీదు, నువ్వేం చేస్తున్నావో వీడికి తెలీదు. అదిరా వాళ్ళ నెట్వర్క్. సారీ అన్న, అదే వాళ్ళ నెట్వర్క్ అని మాకు నిజంగా తెలీదు. అదే వాళ్ళ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ మాకు అక్కర్లేదన్నా. ఆ సిమ్ కార్డు తీసిపారేంట్రా. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు సాలేదని ఇలా పక్కదారి చూసుకున్నావు. కానీ అది దొంగదారి అని తెలియలేదన్నా. సరే, నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకండి, పోండ్రా. అన్నా, మేము మంచోళ్ళమన్నా, తెలియకుండా చేసామన్నా, ఇక ముందు చేయమన్నా. అన్నా, మేము మనుషులమైనా మాలో పైశాచికత్వం ఇంకా ఉందని, నువ్వు చచ్చిపోయినా నీలో మానవత్వం ఇంకా చావలేదని నిరూపించావు. అన్నా, మేము ఉండడం వల్ల మీకు నష్టం లేదు, అలాగని నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ఏం లాభం లేదు కదన్నా. మీరు వెళ్ళిపోతేనే కదరా నా ఇంటికి ఇంకో సంఘ విద్రోహి వచ్చేది. ఎలా వస్తారన్నా? ఇప్పుడు మీరు రాలా? Ah!